గణేష్ గారి పంచోపాలకులు నాగారి సమర్థులు కుంకుమాంగులు వంశాయ కుందేలు సోనాయ విష్ణువాహన పక్షిరాజాయ ఓ రామచంద్ర ఓ నారాయణ నిన్ను ఎక్కడెక్కడ నిలుపుతున్నాడో పక్షిరాజు ఇక్కడికి తెచ్చి ఇక్కడ వచ్చాయా కుంకుమాంగులు వంశాయ కుందేలు విష్ణువాహన పక్షిరాజాయ ఆ పక్షిరాజును కోరేమో దైవ కళ్యాణం చేస్తున్నట్టుగా ఒక పక్షిరాజ రామచంద్రుడు సీతారాముడు కళ్యాణం చేస్తున్నాం నువ్వు కూడా వచ్చి కూర్చోమయ్యా. ఎప్పుడైతే పక్షిరాజు వచ్చేసాడు ఆ రామచంద్రుడు వచ్చేసాడు ఇప్పుడు మన కళ్యాణ ఘట్టంలో ఒకటి కళ్యాణం చేసుకోవాలి. నిన్న మా మాట దీపారాధన రక్షాబంధన ఇవన్నీ కూడా కళ్యాణానికి మొదలు ముందు మనం యజమానులు పెట్టుకుని యజమానులు పెట్టుకున్నా దేవుడికి కడతాం. కనుక ముందు మీకు పూజ ఉంది. ఎవరికి వాళ్ళకి ఇచ్చేది పెట్టుకోండి కదమ్మా. పక్కన తల్లి దాన్ని పెట్టండి పూజ చేసి ఒక చోట పెట్టి పూజ చేసి పూజ ఇచ్చి అప్పుడు మనం పెట్టుకొని సమయం పెడతాం. కనుక ముందుగా కళ్యాణ సందర్భంలో రక్షాబంధం ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకోండి దగ్గరలో మీరు పూజ చేసేట్టుగా అక్షంతలు వేయండి. రక్షాబంధం దేవత భిన్న ధ్యానం బంగారం మీది మీ ముందు పెట్టుకోవాలి. మీతో దగ్గరలో వేయండి అందుతుందని ధ్యాయాన్ని రక్షాబంధం దేవత భిన్న ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవరణ నవతన సింహాసనం సమర్పయామి హస్తయో అగ్యం సమర్పయామి పాదయో పాదయామి రాజా రామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణ స్వామికి దత్తాత్రేయ స్వామికి మార్కెట్ బాబాకు అవధూతులకు సాయినాథులకు శ్రీనివాసులకు జ్ఞానం కూడా ఎక్కించుకుని రావాలంటే దీపకృపాంతం శుద్ధ ఆత్మీయం సమర్పయామి. స్వామి ఎక్కడైతే బాగుంటాను అమృత వస్తు లక్ష్మి గారు నా దగ్గర ఉందిలేండి. నా విషయం కానీ అమృత వస్తువులతో సాంఘ శుక్రవారం మీద రక్షాబంధం దేవత నైవేద్యం స్వరూపాన్ని ఆందోళన దాకా రాజ్యం వైరాగ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యమిది భవంతు భవంతు. పూజల్లో భక్తకు తెలియనప్పుడు భార్య చేయడం కరెక్టే, భక్తకు నేర్చుకోవడం కూడా తప్పలేదు. కానీ కొన్ని చోట్ల భక్త చేసే పని భక్తే చేయాలి, మీరు చేసే పని మీరే చేయాలి. అది మీకు 10,000 రూపాయలు లాభం వస్తుంది. ఆయనకి తెలియకుంటే కరెక్టే, నేనేం కాదు. ఆయనకి తెలియకపోతే ఆయనకి కొట్టి సరే ఉంటుంది. ఆయన తాగించి మీరు చేస్తే మీకు జయం. దయచేసి వాస్తు పురుషు ఒకటే పూజ వాస్తు పురుషమావాహయామి వాస్తు అశ్విన్ కలిసే వాస్తు పురుషమావాహయామి పుష్పాణి పాంతులు ఒకటే పుష్పాణి పొందే గంధం పాంతులు ఒకటి ఐదు ఈ గంధం కూడా ఉంది. పుష్పాణి పాంతులు కలిసి వర్ణమావాహము సరే వర్ణమావాహయామి కలిసే వర్ణమావాహయామి పుష్పాణి పాంతు ఐశ్వర్యం చేస్తూ గంధాని పాంతు. మూడోది విధానం బ్రహ్మజ్ఞానం బ్రహ్మాండమావాహయామి అశ్విన్ కలిసే బ్రహ్మాండమావాహయామి గంధాని పాంతు పుష్పాణి పాంతు పూజయం చేస్తూ అవేం చేస్తూ నమస్కారాన్ని కలిసే మూడి లక్ష్మి ఉమామహేంద్ర లక్ష్మీనారాయణ జన సప్రీనాథు కలిసి ఓం కలిసే ముఖమంత్రి ఓం నమో బ్రహ్మణే నమస్తే నమో వాచే నమో వాచస్పతే నమో విష్ణవే మధ్యే ఓం శాంతి 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 ధర్మోదారతి శామ్యంతు పాపాని శామ్యంతు ఘోరాణి శమయతు. రెండు కక్షాలు ముందున్నవి నీకేసి కుర్చీ పై నుంచి రెండు కట్టు ఎప్పుడు ఆరాధన తీసుకోవాలి. ఇదంతా పతివ్రత అంటారు. పతివ్రత నారాయణుని తాకట్టు నిజం. సీత అయోధ్య ద్రౌపది మండోదరి పంచకన్యాస్మృతి నిత్యం
महापातकनाशं अहल्या द्रौपदी सीता तारा मंडोदरीश्वर पंचकन्या भवेन् नित्यं सर्वकाम येषु सर्वदा प्रियंतां भवद्गः प्रियंतां पोषयति प्रियंतां सब अगिर बिडेन आणि मग म्हणजे एटले सेटल ఉంటారు ఎట్లా ఉంటే వెళ్ళాలి ఆకాశం నిన్ను ట్రాక్ నిన్ను ట్రాక్ ఈ దలిలో ట్రాక్ ఇటు మైలు ట్రాక్ దేవతాः ప్రియంతాం దక్షిణాः పితృదేవతాः ప్రియంతాం ఇటు గావాः ప్రియంతాం ఉత్తరే ఋషయः ప్రియంతాం ఆకాశः ఊర్ధ్వः ప్రియంతాం ప్రియంతాం ఒకసారి లేచెల్లి మంత్రంతో అన్ని చదివిన శుచివోహవ్య మంత్రం శుచివోహవ్య మంత్రం మూల కూడా వెళ్ళండి. ఈ వస్తువులు అమ్మేవాడు కానీ కోసేవాడు కానీ ఏ పట్టంతో వచ్చినా వాడి వ్యక్తి పట్టంతో వచ్చినా వాడికి ఏదైనా ఉందా ఆశంసం ఉందా ఓ దేవా నీ పూజకి వాడిపోతున్నావు నీ పూజకి వాడిపోతున్నందుకు అగ్నిస్తుతే పావక ఈ ఒక్క అగ్ని నుంచి శుచివోహవ్య మంత్రం శుచివం రక్షసి శుచితో భూత్వ శుచి ప్రేత ఈ అగ్ని మంత్రంతో ఈ వస్తువులన్నీ కూడా అందరి మీద చల్లండి. దైవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఆయనకు నవీన జరుగుతారు కానీ వస్త్రం నిరాదం పెడతారు అసలు తాకే అర్హత ఎవరికీ లేదు ఎవరికి ఇంకో స్టేజ్ తాకే అర్హత లేదు వేదం ఇద్దరు పెట్టుకుంటారు వీడి ఆగమన వెనక్కి తగ్గితే వాళ్ళు పెట్టరు వాళ్ళు ప్రయత్నిస్తారు అగ్నిహోమం కాగానే ఈ మొహాన్ని పెడతారు వెనక్కంటే వాళ్ళు తెలుసుకో చేయడానికి వద్దని చేయమంటారు చేయకుండా ఆయన పెడతారంటే వాళ్ళకి అర్థమైపోతుంది కనుక అది చేసుకుంటారని భవిష్యత్తులో చేస్తామని ఏడుకున్న వాడా నేను నక్షత్రం నాకు ఇస్తున్నాను శ్రీరామలక్ష్మి జగత్పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత రామచంద్రమూర్తికి కళ్యాణాలు ఎందుకు చేస్తున్నారంటే రామరాజ్యంలో లక్ష్మణ స్వామి శేషాంతుడు స్వామివారు పడుకున్న లక్ష్మణ స్వామి అట్లాగే ఆయన సుదర్శనమే భక్తుడు కుటుంబమే శత్రుడు కనుక మహావిష్ణువు రామావతారంగా ఆ అతిథి జన్మించబోయే ముందు నేను ఒక్కడే వస్తే ఏం చేయలేదని ఆయన ఆదిశేషుడు కౌస్తుభము ఆ సుదర్శనంతో సహా ఆ లోకంలో మిథిలా నగరం అయోధ్య నగరంలో కౌశల్య మాటలు అందరికి అనుమానం ఏంటంటే కైకంటే ఎక్కువ ఇష్టం కైకంటే ఇష్టం కాదు కానీ కైకంటే ప్రమాణ ప్రాణాలంతో పురుషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద జై జై రాధాదేవి పార్వతీదేవి గోదాదేవి వీళ్ళందరూ కూడా అయోనిజలు అంటే తల్లి గర్భం నుంచి జన్మించకుండా ప్రభుత్వం జన్మించిన వారు ఈ ప్రభుత్వం జన్మించిన అలాగే ఈ జగన్ మహారాజుకు సంతానం లేదు ఆయన్ని కూడా యాగం చేయమని ఆయన్ని భూమి దున్నమంటారు పోయిన నెలలో అంటే పాల్గొన మాసంలో పంచమి నాడు ఈ అమ్మవారు జానకి మాత ఆ పెట్టెలో సతీదేవిగా మరణించి ఆయనకి కనపడుతుంది అడుగున్నాను నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాఖ్యే శిరోద్వాహవే సహస్రనామే పురుషాయ సాక్షిణే సహస్రకోటి యుగధారిణి మద్వంశానాం మాతృవంశానాం సమస్త పితృణాం స్వర్గఫలావాప్యర్థం కన్యాదాన మహోత్సవ సమయే వరః పాదపక్షాణం అహం కుర్యాత్ సహస్రమూర్తే సహస్రపాదాఖ్యోద్వాహవే సహస్రనామే పురుషాయ సాక్షిణే सहस्रपादाख्योद्वाहवे सहस्रनामे पुरुषाय जातवे सहस्रकोटि युगधारिणे नमः रामचंद्रमूर्ति सहस्रपादाख्योद्वाहवे सहस्रनामे पुरुषाय जातवे सहस्रकोटि